ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఒక గుడికి వెళ్తున్నాము. నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. పాములవాకలో ఉన్న గుడి ఇది. మీరు ఎవరికైనా గాని తెలిసుంటే వెళ్లి ఉంటే కింద కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ 8 అమ్మవార్లు ఉంటారు. అమ్మవారిని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి మీకు చూపిస్తున్నాను. ఈవిడ చంద్రగంటి అమ్మవారు. ఈవిడ కన్యాకుమారి అమ్మవారు. తర్వాత అక్కడ చక్కగా ఇంకా ముగ్గురు అమ్మవార్లున్నారు. మధ్యలో వచ్చేసి మనకి దుర్గాదేవి ఉన్నారు. అటు సరస్వతీదేవి ఉన్నారు. ఇటు లక్ష్మీదేవి ఉన్నారు. ఇంకా పక్కనొచ్చేసి గాయత్రి మాత ఉన్నారు. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటదండి. మీరు ఎప్పుడైనా సరే అటువైపు వెళ్తే ఖచ్చితంగా చూడండి. పాములవాక అంటే ఎవరికైనా తెలుస్తుంది. పటాలమ్మవారి గుడి అన్నమాట. ఇది ఎంత బావుంటుందంటే అక్కడికి మీరు వెళ్ళాక మాత్రం అక్కడి నుంచి అంత త్వరగా రావాలని కూడా అనిపించదు. షణ్ముఖ మాత, రాజరాజేశ్వరి ఇలా అక్కడ 8 అమ్మవార్లున్నారు. ముందుగా వీళ్ళని దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడు అక్కడ మనకి శివయ్య దర్శనమిస్తారు. శివయ్యని దర్శించుకున్నాక ఇప్పుడు మిమ్మల్ని పట్ పటాలమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తున్నాను. చూసారా అమ్మవారు ఎంత అంటే మీకు చూడగానే అమ్మవారికి మీరు ఆకర్షితులైపోతారు. అమ్మవారి కరుణ మనపై ఉన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తదండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మవారి పండగ రోజు ఖచ్చితంగా పక్కన మీకు ఫ్లెక్సీలో చూస్తే అర్థమవుతుంది. ఒక నాగుపాము వచ్చి అక్కడ కూర్చొని కొంతసేపు జనాల మధ్యలో నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అప్పుడు వెళ్తది. అందుకే ఇక్కడ ఈ గుడి చాలా ప్రత్యేకంగా అందరూ జనాలు వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అమ్మవారిని చూడాలంటే మనకి నిజంగా అసలు నిజంగా వెంట్రుకలు లెగుస్తాయంటారు కదా! అలా అనిపిస్తది అమ్మవారిని చూడగానే మనకి. అసలు ఎంత బావుంటారంటే అమ్మవారు కూడా పక్కనే పుట్ట కూడా ఉంటది. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ సైడ్‌న ఇక్కడ తూకం కూడా వేస్తారండి. ఇక్కడ ముందు సైడ్ వచ్చేసి శివుడు ఉన్నారు. అటు సైడ్ వచ్చేసి అమ్మవారు ఉన్నారు. అర్ధనారీశ్వరుడు అన్నందుకు తగినట్టుగా పెట్టారు. తర్వాత ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతదండి. అసలు ఇదిగో మీకు పుట్ట అన్నాను కదా! ఇదిగోండి. నాగదేవునికి ఇక్కడ పుట్ట కూడా ఉంది. చాలా అంటే మనం వెళ్తే ప్రతీది కూడా చాలా క్షుణ్ణంగా ఉంటది. వచ్చినా పోయేవి 3 పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనివి 3 కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి 3 కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3 పాపం, పుణ్యం, నీడ. నిజంగా కదండీ! ఇవి మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. తెలియకుండా నమ్ముతాము, తెలియకుండా మోసపోతాము. అలాంటివన్నీ మనం మన ఎక్స్‌పీరియన్స్‌తోనే వాటి నుండి బయటపడతాం. ఒకళ్ళు చెప్తే మనకి అర్థం కావులేండి అవి. మీకు నిత్యం అన్నదానం జరుగుతదని చెప్పాను కదా! ఇక్కడ చూడండి వాటర్ ప్లాంట్ కూడా ఉంది. అక్కడ లోపల అన్నపూర్ణేశ్వరి మాత కూడా ఉంటారు. చక్కగా నేనైతే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ భోంచేశాను. ఈసారి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. అమ్మవారికి ఇక్కడ వచ్చే జనానికి కూడా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారండి. నేనసలు ఈ అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మొదటిసారి వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చాక నాకు లైఫ్‌లో చాలా మంచి జరిగింది. ఈసారి కూడా నిజంగా అసలు చెప్పాలనే ఉంది. కానీ చెప్పకూడదు ఆ మంచేంటనేది. చాలా మంచి జరిగిందండి నాకు. అది నేను అసలు ఇక్కడికి రాకపోయుంటే నేను చాలా ఒక పెద్ద ప్రాబ్లమ్‌లో చిక్కుకుపోయేదాన్ని. ఇక్కడికి రావటం వల్ల ఒక ప్రాబ్లమ్ నుంచి నేను బయటపడ్డాను. అసలు నిజంగా అమ్మవారి దయ నాపై ఉందని ఇంతకన్నా నేను చెప్పడానికి నాకు మాటలు కూడా సరిపోవడం లేదు. ఇక్కడ పక్కనే వచ్చేసి అమ్మవారు దర్శించుకున్నాక చాలా ప్రశాంతంగా ఇక్కడ మ్యూజియం లాంటిదుంటది. అమ్మవారి విగ్రహాలు, తర్వాత ఇక్కడ చిన్న ఋషులు ఇంకా ఏంటి జ్ఞాన మందిరం లాంటిది. ఇదొచ్చేసి క్లోజ్ చేసుందండి. లోపల పెద్ద శివలింగము, తర్వాత మహానంది కూడా ఉంది. నందీశ్వరుడు కూడా ఉన్నారు. అది మనకి చూపించడానికి ఇప్పుడు క్లోజ్ చేసుంది. చూడండి పైన కనిపిస్తున్నారు శివాలయము. నేను చూపించాలనే ఉంది గానీ మరి అది లాక్ చేసుంది. నేనేం చేయలేకపోయాను. అదొచ్చేసట ఎన్ని అడుగులు 21 అడుగుల మహాశివలింగము, 9 అడుగుల మహానంది ఉన్నారు. అది ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉందని చెప్పేసన్నారు. అది కంప్లీట్ అయ్యాక మనకి ఓపెన్ చేస్తారేమో. ఈ పక్కన కూడా వచ్చేసి సైడ్ నుంచైనా కనిపిస్తదేమో అని ట్రై చేస్తున్నాను గానీ, అసలు కనబడడం లేదు. మీకు చూపిద్దాము అంటే, సరేలేండి మళ్ళీసారి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది కూడా లోపల చిన్న ఆశ్రమంలా ఉంటది. మ్యూజియం లాగా. కృష్ణుడికి సంబంధించినవి అవన్నీ ఉంటాయి. అందులో కూడా వెళ్ళడానికి లాక్ చేస్తుంది. ఈవినింగ్ పూట అయితే టికెట్ ఇస్తారు. టికెట్ మ్యూజియం అనమాట. ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. సో, ఈసారికైతే నేను మీకు అది చూపించలేకపోతున్నాను. బయట నుండే చూపించగలుగుతున్నాను.
తర్వాత ఇంకా ఈ కుటీరంలో వచ్చేసి అమ్మవార్లున్నారు. లోపల కూడా చూపిస్తాను చూడండి. లోపల ఏమంటే అక్కడ ఏంటి యజ్ఞాలవి జరుగుతా ఉంటాయి కదా! ఆ హోమం అది చేయడానికి అక్కడ లోపల హోమం చేయడానికి తగినట్టుగా పెట్టారు. ఊరి చుట్టూ అమ్మవార్లున్నారనమాట. ఇంతే గాకుండా మీకు ఇక్కడ ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏమిటో మీకు ముందు ముందు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతో చూడండి. మన సైడ్ ఇలాంటి ఒక ప్లేస్ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది నర్సీపట్నం వెళ్ళే సైడ్ ఉంటుంది. పాములవాక దగ్గర పటాలమ్మ గుడి అంటే మనకి ఎవరైనా సరే మీకు అడ్రస్ చెప్తారు. హోమం చేయడానికని చెప్పాను కదా! ఇక్కడ ఊరి చుట్టూ అమ్మవార్లు, మధ్యలో హోమగుండం అనమాట. ఏదైనా హోమాలవి చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే మీకు నిజంగా నాకే సర్ప్రైజ్. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు అవి కట్టలేదు. ఈసారి వచ్చినప్పటికి అవి కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది వచ్చేసి యోగా మందిరం అండి, జ్ఞాన మందిరం. ఎవరైనా సరే వచ్చి జ్ఞానం చేసుకోవాలనుకుంటే అందులో చేసుకోవచ్చు. అది కూడా లాక్ చేసి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు? ఏంటి ఇలా డెకరేషన్ లాగా ఉన్నాయి, లైట్స్ అవి ఉన్నాయి అనుకుంటున్నారా? నిజంగానే నేను అలాగా అనుకుంటూనే సరే ఏంటా అని చూద్దామని వెళ్తున్నాను. కానీ ఏమనుకున్నారు, అక్కడ ఉన్నవి కళ్యాణ మండపాలండి. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా అంటే అమ్మవారి దయ కూడా మనకి ఉన్నట్టుంటది. అమ్మవారి చూపు మనపై ఉన్నట్టుంటది కొత్త దంపతులకి అన్నట్టుగా. ఏంటో మరి తెలియదు కానీ ఒక అన్నవరంలో మనకి ఎలా కళ్యాణ మండపాలు ఉంటాయో ఇక్కడ కూడా దగ్గరగా వచ్చేసి ఒక చిన్న ఒకటి మినీ హాల్ లాగా, రిసెప్షన్ హాల్ లాగా ఒకటి ఉంది. ఇప్పుడు నేను వెళ్తుందేమో చాలా పెద్దగా ఉంది. అసలు భోజనాలు పెట్టడానికి ఒక ఏరియా ఉంది, రిసెప్షన్ చేయడానికి ఒక ఏరియా ఉంది, కళ్యాణ మండపం కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి సరే ఏమైనా మీకు లోపల చూపించడానికి అవుతుందేమో అని చెప్పి చివరి వరకు వచ్చాను, కానీ లాక్ చేసి ఉంది. ఇదంతా ఓపెన్ ఏరియా ఉంది. బయట కూడా మనం అంటే ఏదైనా భోజనాలు పెట్టాలనుకుంటే బయట కూడా పెట్టుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏసీది కూడా ఉంది, ఏసీ కళ్యాణ మండపం కూడా ఉంది. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరైనా కూడా మంచిగా ఇలా ఓపెన్ ఏరియాలో చక్కగా కొండల మధ్య, పొలాల మధ్య పెళ్లి ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం ది బెస్ట్ అనుకోవాలన్నమాట. చాలా క్లాసిక్ అంబియన్స్ కూడా ఉంది. చాలా అంటే మనం మరి అసలు కాస్ట్ అనేది నాకు ఎంతో తెలియదండి. నేను అసలు అడగడానికి అక్కడ ఎవరు లేకపోతే ఖచ్చితంగా కనుక్కొని మీకు చెప్పేదాన్ని. ఈసారి ఏమైనా ఉంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవడం చాలా అంటే బెటర్ అనిపించింది. తర్వాత ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. అండ్ ఇంత పొలాల మధ్యన ఇంత పీస్ఫుల్ ఏరియాలో మనకి ఇలాంటివన్నీ ఉండడం కూడా చాలా హ్యాపీ కదా అండి. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా అటు వెళ్తే తప్పకుండా పటాల అమ్మవారిని దర్శించుకోండి. ఆమె అసలు చాలా ఫేమస్ అనమాట. ఆవిడ ఏదైనా సరే మనం గట్టిగా నమ్మకంతో ఆవిడని ఏదైనా అడిగితే తప్పకుండా ఆవిడ చేస్తారు. అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇది మళ్ళీ మీకు ఇందాక ఒక సైడ్ చూపించాను, రెండు వైపులో చూపిద్దామని వచ్చాను. ఇటువైపు శివయ్య ఉన్నారు, అటువైపు పార్వతమ్మ ఉన్నారు. అర్ధనారీశ్వరి రూపంలో కట్టారు. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మరి మనం వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఒక్కసారి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కరించుకొని మనం బయలుదేరదాము. మీరు మాత్రం ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ నిత్యం అన్నదానం ఉంటది. కుదిరితే భోజనం కూడా చేయడానికి ప్రయత్నించండి. ఓం శ్రీ మాత్రే నమః.